అందుల మహిళా క్రికెట్ టీం మెంబర్స్‌తో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు చెప్పిన మాటలు విని చలించిపోయారు. అతిపేద కుటుంబాల నుంచి వచ్చామని, తినడానికి ఒక పూట తిండి కూడా లేని కుటుంబాలని, తల్లిదండ్రి పనిచేస్తే తప్ప ఆ రోజు మాకు పూట గడవదని వారు చెబుతుంటే పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఉప ముఖ్యమంత్రికే కాదు, సామాన్యుల హృదయం కూడా వారు చెబుతున్న మాటలు వింటుంటే చలించిపోతుంది. వారి పేదరికాన్ని అడ్డుకోవడానికి, వారికి సాయం చేసే విధంగా గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు, కొత్త బట్టలు పంపించారు పవన్ కళ్యాణ్. రీసెంట్‌గా వరల్డ్ కప్ సాధించి మన దేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టిన ఈ అందుల క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మడకసిరి నియోజకవర్గం, సత్యసాయి జిల్లా తంబాలహట్టి గ్రామం. ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదని ఉప ముఖ్యమంత్రికి విన్నవించింది కెప్టెన్ దీపిక. ఆ రోడ్డు వేయడానికి కూడా 3,20,00,000 రూపాయలను శాంక్షన్ చేయించారు. అది కూడా గంటల వ్యవధిలో. పేదరికంలో ఉన్న వారందరినీ ఆదుకోవాలని ఒక్కొక్కరికి 5,00,000 రూపాయల చొప్పున తన సొంత డబ్బును అందించారు ఉప ముఖ్యమంత్రి. వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం తరపున ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.